కాంగ్రెస్ పిసిసి చీఫ్ అయినటువంటి షర్మిల మేడం రాఖీ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిందుల్లా. ఇక ఈ మేరకు ఆమె ఎక్స్ ఖాతాల శుభాకాంక్షలు చెప్పుకుంటా ఒక ఇంట్రెస్టింగ్ ముచ్చట కూడా చెప్పింది. ఇక ఈ పోస్ట్ కాస్త ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఈ పోస్ట్ మీద నెటిజన్లు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. గతంలో ప్రతి రాఖీ పర్వదినం నాడు నేను జగనన్న దగ్గర పోయి రాఖీ కట్టేదాన్ని. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చిన తర్వాత దూరంగా ఇద్దరం ఉంటున్నాము, ఎక్కువ తక్కువ మాట్లాడుకుంటలేము. సోషల్ మీడియాలో మా అన్నకు శుభాకాంక్షలు నేను చెప్పలేదు. నా జీవితంలో రాజకీయ ప్రస్థానంలో అడుగడుగున అండగా ఉంటూ రక్త సంబంధం లేకపోయినా వైఎస్ఆర్ అనే బంధంతో నాకు తోబుట్టుల్లాగా నిలబడి అనుక్షణం కంటికి రెప్పలా నన్ను కాపాడుకుంటా మీ పూర్తి మద్దతును నాకు ఇస్తా. రక్షణగా నిలబడ్డ ప్రతి అన్నకు ప్రతి తమ్మునికి రాఖీ పండగ శుభాకాంక్షలు. మీ ఆత్మీయత, అనురాగం, మీ అనుబంధాలు, మీ ప్రేమ అభిమానాలు ఎలగట్టలేనివి, వదులుకోలేనివి. మీ అనుబంధాలు గుర్తు చేసే మధుర బంధమే ఈ రక్షా బంధనం. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని నేను ప్రార్థన చేస్తున్నా. మీ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అని చెప్పుకుంటూ వచ్చింది. కాకపోతే ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారంటే నిజంగానే ఈమె రక్షాబంధనం శుభాకాంక్షలు చెప్పాలనే వచ్చిందా, లేకపోతే అసలు జగనన్నకు ఆమెకు ఉన్నటువంటి కోల్డ్ వార్ ను తెలవకనే పబ్లిక్ ల బయట పెట్టాలని చెప్పి జగనన్నకు ఇండైరెక్ట్ గా సురకలు ఏద్దామనే ఈ ముచ్చడి చెప్పిందా అని డైలమాల ఈ ముచ్చటెరికైన వాళ్ళు. కానీ ఏ మాట కామాటనే ఒక్క కుంపలో రెండు కుంపట్లంటే ఏందో అనుకున్నాం, కానీ సామెత తెలుసు కానీ దాని తత్వం తెలియదు. కానీ ఇప్పుడు జగనన్న షర్మిలను చూస్తే మాత్రం అమ్మో ఒక్క కుంపల రెండు కుంపట్ల అంటే ఇప్పుడు జగనన్న షర్మిల లెక్కనేనా అని తత్వం తెలిసేటట్టు తయారైంది ఇలా ముచ్చట అని ఎడ్డిచ్చేటోళ్ళు కూడా గట్టిగానే ఎడ్డిస్తున్నారు ఈ ముచ్చట ఎరికైనాక.